హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఎపిసోడ్ అయితే నో ఫన్ నో ఫ్రస్ట్రేషన్. అంటే ఎపిసోడ్లో ఏ కిక్కు లేదు, ఊరికే జస్ట్ అలా వెళ్ళిందంటే వెళ్ళింది అన్నట్టుంది. దీంట్లో జస్ట్ కొన్ని చిన్న చిన్న పాయింట్స్ మాత్రమే ఉన్నాయి. వీళ్ళని అసలు కామెడీ చేసి నవ్వించమంటే ఏం చేశారు, ట్రాజడీ చేసినట్టు అనిపించింది నాకు. ఎక్కడ అసలు నవ్వే రాలేదు. ఏదో నబీల్ ప్రేరణ అయితే కొంచెం బాగా యాక్టివ్గా చేశారు క్యారెక్టర్లో ఉండి. సో తర్వాత అయితే నాకు అసలు ఏమి నవ్వు రాలేదు అసలు. సీజన్ 5లో అయితే సన్నీ అయితే భలే నవ్వించేవాడు అసలు. సో ఈ సీజన్లో అలాంటి వాళ్ళు ఎవ్వరు లేరు. సీత కూడా బాగానే చేసింది అనిపించింది. కాంతార క్లాన్ నుంచి నబీల్ని తీసేశారు కదా, దానికి అందరూ కోపంతో ఉన్నారు కదా. అంతకుముందు ఏమందంటే నేను అసలు మాట్లాడను, పృథ్వీతో మాట్లాడను అని చెప్పింది. ఆ కోపంలో కసేపాకి వెళ్ళైతే పృథ్వీకి ఆయింట్మెంట్ రాస్తుంది, చాలా కన్సోల్ చేస్తూ రాస్తుంది అనమాట. తర్వాత సోనియా వచ్చింది, ఫుడ్ తిందాం రండి అని చెప్పి తీసుకెళ్ళిపోయింది. సోనియా ఫేస్లో కూడా ఎక్స్ప్రెషన్స్ పృథ్వీతో ఎవరైనా క్లోజ్గా ఉన్నా, నిఖిల్తో ఎవరైనా క్లోజ్గా ఉన్నా ఫేస్ చేంజ్ అయిపోతుంది అనమాట. సో అలా అయితే పెట్టింది. సీత ప్రేరణ ముందు మాట్లాడుకుంటున్నారు. అసలు పృథ్వీతో మాట్లాడినంది, పృథ్వీ దగ్గరికి వెళ్ళింది, కోపం వచ్చిందంది, ఇప్పుడు చూడు ఎలా వెళ్ళిందో అని చెప్తున్నారు. తర్వాత విష్ణుప్రియ వచ్చిన తర్వాత ఏంటి పృథ్వీతో మాట్లాడినన్నావు, మరి వెళ్ళి ఎందుకు రాస్తున్నావు అంటే ఆయింట్మెంట్ అది కన్సోల్. మనం హ్యూమన్ బీయింగ్స్ ఎవరైనా సరే అలా చేస్తాను, సీత నువ్వు ఆ ప్లేస్లో ఉన్నా సరే నీకు కూడా అలా చేస్తాను అంది. సో సీత అయితే ఇక్కడ హట్ అయింది. నా ప్రయారిటీస్ వేరు, పృథ్వీ ప్రయారిటీస్ వేరు, నన్ను అతన్ని కంపేర్ చేయకు అంది. అప్పుడు విష్ణుప్రియకి కోపం వచ్చింది అనమాట. ఏంటి అలా అంటావు, అది నీ ఒపీనియన్లో, ఇది నా ఒపీనియన్లో, నా ప్రయారిటీస్ గురించి నేను చెప్తున్నాను, నువ్వు కూడా నా ప్రయారిటీ కాబట్టి నేను దాంట్లో ఇంక్లూడ్ చేశాను అంటే. అయినా పృథ్వీ అంటే నాకు ఇష్టం, ఐ లైక్ హిమ్. సో దీంట్లో ఎవరైతే ఇన్వాల్వ్ అవ్వద్దు అని చెప్పింది. విష్ణుప్రియ పృథ్వీ అయితే కంటెంట్ చేద్దామని అలా లైట్గా స్టార్ట్ చేశారు. బట్ తర్వాత విష్ణుప్రియకి పృథ్వీ మీద కొంచెం ఇష్టం పెరిగినట్టుంది. సో అదైతే కనపడుతుంది. సో ఇది చూద్దాం, ఈ వ్యవహారం ఇంకా ముందుకు వెళ్ళేటప్పటికి ఏమైద్దో చూద్దాం. నెక్స్ట్ డే కూడా పృథ్వీ అండ్ విష్ణుప్రియ గురించే మాట్లాడుతున్నారు. అయితే చెప్పాను కదా సోనియాకి ఎలాగ ఇష్టం ఉన్నదని. సో దానికి ప్రూఫ్ ఏంటంటే ఇప్పుడే సోనియా అంటుంది నిఖిల్తో, నాకు భయమేస్తుంది పృథ్వీ గురించి అంటే, విష్ణుప్రియకి ఎక్కడ పడిపోతాడా అని భయమేస్తుంది అన్నట్టు అంటుందన్నమాట. నిఖిల్ అంటాడు అయితే దాని మీద సాఫ్ట్ కార్నర్ ఉన్నట్టుంది, అందుకే తనతో సాఫ్ట్గా ఉంటున్నాడు ఎక్కువ అని. ఇది సాఫ్ట్ కార్నర్ కాదు, అందరితో అలాగే ఉంటాడంటే ఇంకా నన్ను ఎందుకు అడగడం, మరి నువ్వు పృథ్వీకి కూడా విష్ణుప్రియ అంటే చాలా సాఫ్ట్ కార్నర్ ఉంది, ఇది లవ్ అని అలా అని మనం ఏం చెప్పలేము అసలు. సో కానీ వీళ్ళిద్దరూ ఆ కాన్సెప్ట్తో అనుకుని వచ్చారు, అది మెల్లమెల్లగా వీళ్ళిద్దరికి కనెక్షన్ బాగా సెట్ అవుతుంది అనమాట. చూద్దాం ముందు ఏమవుతుందో. తర్వాత ఇక్కడ నైట్ నిన్న విష్ణుప్రియ హట్ అయింది కదా, దాని గురించి ప్రేరణ, సీత, నైనిక మాట్లాడుకుంటున్నారు. తన గురించి మాట్లాడితే విష్ణుప్రియ హట్ అయ్యేంత కేర్ ఉందని నేను అనుకోలేదు ఇప్పుడు దాకా, నాకు అసలు తెలియదు ఆ విషయం అని అంటున్నారు అనమాట. సో సీత అంటే నాకు కూడా తెలీదు నిన్నటి వరకు అని. నైనిక అంటుంది ఫ్రెండ్షిప్ బాండ్, అందుకే అలా కొంచెం కేర్గా ఉంటాడు అంతే, అందరితో కూడా అలాగే ఉంటాడు కదా అంది. సో అలా కాదు, ఒక సైడ్ పృథ్వీ నుంచి కూడా 2 స్టెప్స్ ముందుకి, అక్కడ విష్ణుప్రియ నుంచి కూడా 2 స్టెప్స్ ముందుకి వచ్చిందనమాట. ఫస్ట్ కంటెంట్ లానే అనుకున్నారు, బట్ ఆ కంటెంట్లోనే ఫ్రెండ్స్ అయ్యేటప్పటికి కొంచెం ఒకళ్ళు కేర్ చేసుకుంటున్నారు అంతే, అంతకుమించి ఏం లేదు అక్కడ. సో నా విష్ణుప్రియ పృథ్వీని రెడీ చేస్తుంది, హగ్ అయి చేసుకుంటారనమాట. సో భలే కట్ చేశాడు అయితే ఎడిటర్ మామ. తర్వాత వచ్చారనమాట, హాల్లోకి తీసుకొచ్చారు. అంటే కొంచెం హోల్స్ ఉన్న షర్ట్ ఉంటుంది కదా, అది వేసుకున్నాడు ఈరోజు పృథ్వీ. సో రాగానే అందరూ వావ్ సూపర్ అలా అంటారు అనుకుంది విష్ణుప్రియ చూడండి వీరుడు వచ్చాడు, హీరో వచ్చాడు అన్నట్టు చెప్తుంది. అక్కడ పక్క నుంచి సీత వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళకి అసలే కోపంలో ఉన్నారు కదా నేను అదంతా అయ్యిందని. సో విష్ణుప్రియ అలా తీస్తుంటే మంచి హార్ట్గా ఉన్నాడు అని విష్ణు అంటుంది అనమాట. అప్పుడు సీత అంది హార్ట్ తనకి మనకు కాదు అంటుంది. అప్పుడు చాలా బాగున్నాడు అని విష్ణు అంటుంటే ప్రేరణ అయ్యో ఏం బాగున్నాడు ఈ షర్టు మణికంఠకేస్తే పృథ్వీ కన్నా మణికంఠయే కొంచెం బాగుంటాడు అంటుంది. మొత్తం గాలి తీసేసింది అనమాట. సో పృథ్వీ కూడా దాన్ని లైట్ తీసుకున్నాడు. ఈ రోజులో అయితే ఫన్ ఏమన్నా క్రియేట్ అయిందంటే ఇక్కడే కొంచెం ఎంతో కొంత ఫన్ క్రియేట్ అయింది అంతే. తర్వాత అయితే ఒక టాస్క్ కండక్ట్ చేశారు.
ఇది కూడా ఫన్ టాస్కే అనమాట. ఈరోజు అయితే ఫన్గా గేమ్ ఆడించాలనుకున్నారు. సో ఫన్ టాస్క్ అయితే పెట్టారు. ఈ టాస్క్ ఏంటంటే బిగ్ బాస్ కొన్ని సౌండ్స్ చేస్తారు. ఆ సౌండ్స్ లైన్గా ఒకదాని తర్వాత ఒకటి ప్లే అవుతాయి. ఒకసారి 2 రావచ్చు, ఒకసారి 3 రావచ్చు, ఒకసారి 5 రావచ్చు. అదంతా విని ఒకేసారి అక్కడ ప్యాడ్ మీద రాయాలి. సో మొన్న పెట్టారు కదా ఈ టాస్క్ ఆల్రెడీ, మళ్ళీ దాన్నే పెట్టారు. మరి ఏంటో మరి, ఏదో ఈరోజు ఎపిసోడ్ ముగించాలి కాబట్టి ఏదో ఈ టాస్క్ పెట్టినట్టు అనిపించింది. ఈ టాస్క్ మెయిన్గా దేనికంటే ఫుడ్ కోసం, ఫుడ్ని నిల్వ చేసుకోవాలి. అంటే ఈ టాస్క్లో విన్ అయిన వాళ్ళకి యాజ్ యూజువల్గా అంతకుముందు వీక్స్ లాగా కొంచెం ఎక్కువ టైం వస్తుంది బీబీ సూపర్ మార్కెట్లోంచి గ్రాసరీస్ తీసుకోవడానికి. తక్కువ పాయింట్స్ వచ్చిన వాళ్ళకి టైం తక్కువ ఉంటుంది గ్రాసరీస్ తీసుకోవడానికి, అంతే. సో ఇదైతే చేశారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. కొంచెం ఫన్ అయితే ఏదో అలా వచ్చిందంతే. అందరూ కామెడీగానే తీసుకున్నారు. నబీల్నేమో సంచాలకుగా పెట్టారు. నబీల్ కూడా ఈ టాస్క్ని చాలా ఫన్ వేలో తీసేసుకున్నాడు. ఇంకా తనకి ఇంకా గేమ్లో పాయింట్స్ ఇలా ఏం లేదనమాట. ముందుకెళ్ళే కొద్దీ ఇంకా దాన్ని మర్చిపోయాడు, సంచాలక్ కదా కానీ మరీ అంత స్ట్రిక్ట్గా లేడు. దీనివల్ల ఏమైందంటే మధ్యలో ఒక డాంకీ మంకీ సౌండ్స్కి ఏదో కొంచెం కన్ఫ్యూజ్ అయితే వాళ్ళకి పాయింట్ ఇచ్చేసాడు అనమాట. శక్తి టీంకి పాయింట్ ఇచ్చేసాడు అలా అనుకోకుండానే. అందుకని శక్తి టీంకి ఏమో 2 పాయింట్స్ వచ్చినాయి, కాంతారా టీంకి ఏమో 1 పాయింట్ వచ్చింది. నైనిక అంది నబీల్ని, నువ్వు సంచాలకుగా కరెక్ట్గా చేయలేదు, చేసుంటే మనకు కూడా పాయింట్ వచ్చేది అంది. నిఖిల్ సూపర్ మార్కెట్కి వెళ్ళి అన్ని వస్తువులు తెచ్చేసుకున్నాడు. అయితే ఏమైందంటే ఇక్కడ ఫ్రిడ్జ్లో చికెన్ పెడతారు కదా, ఆ చికెన్ కూడా మొత్తం తెచ్చేసాడు. ఇది తెలిసి చేశాడా తెలియక చేశాడా అనేది అయితే అర్థం కావట్లేదు. చేతికి ఇలా తీసుకుని ఇలా వేసాడు, మరి ఉన్న ప్యాకెట్స్ అన్నీ వేసేసాడు దాంట్లో. మరి మిగిలిన వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి కదా, వాళ్ళు టీం ఉన్నారు, వాళ్ళ దాంట్లో 6 మెంబర్స్ ఉన్నారు హ్యుమానిటీ వేలో. ఇది తెలిసి చేసుంటే ఇది చాలా తప్పు, తెలిసి చేసుంటే ఇంకా మిస్టేక్ అని చెప్పి మనం వదిలేము, ఇంకేం చేయలేము. సో ఆ క్లాన్కి అయితే మొత్తం ఇంకా నాన్ వెజే లేదు. వీళ్ళందరికీ చికెన్ అయ్యి వచ్చిందని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. తర్వాత ఏమో నబీల్ ఆదిత్య ఓం గారితో ఉండి మాట్లాడి, అయ్యో నేను మిస్టేక్ చేశాను. ఆదిత్య ఓం గారు అడిగారు, నువ్వు మిస్టేక్స్ ఏమీ చేయలేదా ఈ గేమ్లో అని అన్నట్టు అడిగారు అనమాట, డైరెక్ట్గా కాకుండా. సో అప్పుడు నబీల్కి అయితే తర్వాత అర్థమైంది. వీళ్ళందరూ అన్నారు సీతా టీం వాళ్ళు, బట్ అప్పుడు తనకు అంత అర్థం కాలేదు. ఎందుకంటే ఫన్ టాస్క్ మోడ్లోనే ఉన్నాడు, నార్మల్గా ఆలోచించలేదు గేమ్ ఇదంతా అని. అలాగే జెన్యూన్గానే ఎలా అనిపించిందో అలా చేశాడు అంతే. ఆదిత్య ఓం గారు అంటే అప్పుడు నబీల్కి ఇప్పుడు బ్రెయిన్ వెలిగిందనమాట. అయ్యో నేను మిస్టేక్ చేశాను, ఇంకా కొంచెం స్ట్రిక్ట్గా ఉండాల్సింది, అప్పుడు టై అయ్యేది కదా, అప్పుడు ఇద్దరికి ఈక్వల్గా టైం వచ్చేది, అంత ఆలోచించలేదని చాలా ఫీల్ అయ్యాడు, ఏడ్చేసాడు అనమాట. విష్ణుప్రియ వచ్చి నైనిక అక్కడ నామినేషన్లో సేవ్ అయిన దగ్గర నుంచి, అలాగే సీత తనని చీఫ్ చేయలేదని అప్పటి నుంచి నైనిక చేంజ్ అయ్యింది, తన బిహేవియర్ కూడా చాలా చేంజ్ అయిపోయింది అని చెప్తుందనమాట నబీల్కి. సో ఆదిత్య ఓం గారు చూద్దాం ఎవరి టైం వాళ్ళకే వచ్చింది అన్నారు. తర్వాత అయితే సీత వచ్చింది, నబీల్ని అయితే ఓదార్చింది. భలే చాలా క్యూట్గా అనిపించింది వాళ్ళిద్దరిని అలా చూస్తే. నబీల్ అయితే ఓకే నా వల్లే కదా ఇదంతా జరిగింది, లేకపోతే నా వల్ల మీరు అందరికీ ఫుడ్ లేకుండా అయిపోయింది, చాలా తక్కువ ఫుడ్ వచ్చింది. సీత అంది, ఏంటి చికెన్ మటన్ కోసం ఏడుస్తున్నావా నువ్వు అని. అది కాదు, నేను పాయింట్స్ కరెక్ట్గా ఇచ్చుంటే ఇలా అందరికీ ఫుడ్ వచ్చేది కదా, ఈక్వల్ పాయింట్స్ వచ్చేవి కదా అని ఏడ్చేసాడు. నబీల్ ఏదైనా జెన్యూన్గా ఉంటాడు. సో అలాగా నార్మల్గా ఫన్ టాస్క్లో గేమ్ ఆడేసి ఇక్కడ ఇది కొంచెం మర్చిపోయాడు, లేకపోతే 2 ఈక్వల్ చేసి ఇద్దరికి ఈక్వల్ టైం వచ్చేది, అది కరెక్టే. మరి ఇంకొకసారి అలా అవుతుంది, ఎప్పుడు మనకి అనుకూలంగా అవ్వాలంటే అవ్వదు కదా. సో వీళ్ళకి ఇంకా అలా అనిపోయిందనమాట. తర్వాత బిగ్ బాస్ ఇంకో ఆఫర్ అయితే ఇచ్చాడనమాట హౌస్ మేట్స్కి. అక్కడ ఒక బ్యాండ్ పెట్టాడు, గోల్డెన్ బ్యాండ్. ఈ గోల్డెన్ బ్యాండ్ని ఎవరు ఫస్ట్ అయితే తీసుకుంటారో వాళ్ళు ఒక క్లాన్ నుంచి ఇంకో క్లాన్కి వెళ్ళొచ్చు. అందరికీ టైం ఇచ్చారు ఆలోచించుకోవడానికి. సో అందరూ చాలా చాలా డిస్కషన్స్ అయితే చేసుకున్నారు. ఫస్ట్ ఆ పాయింట్ వినగానే మనీ బ్రెయిన్ అయితే నార్మల్గానే 2 సైడ్స్ ఆలోచిస్తారు కదా, ఇప్పుడు ఇలా చెప్పంగానే ఇంకా 2 సైడ్స్, ఇంకా అటు చేయాలా, అటు ఉండాలా, ఇటు ఉండాలా అని. నిఖిల్కి కాంతారా టీంలోంచి ఎవరు కావాలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆడడం, అలాగే సీతా టీం వాళ్ళేమో వీళ్ళ టీం దగ్గరికి వచ్చి ఆడడం, ఇలా చేశారనమాట. నిఖిల్ అయితే నబీల్ని అయితే ఒకసారి నబీల్ని ఒకడినే అడిగారు అనమాట, ఇంకెవరిని అడగలేదు నిఖిల్ టీంలోకి.
తర్వాత నైనిక మనీ కూడా మాట్లాడుకుంటున్నారు. 50% ఇక్కడ 50% అక్కడ ఉండాలనిపించింది, బట్ నేను ఇటు వచ్చాను కాబట్టి ఇంకా అటు వెళ్ళను అని చెప్పి నైని చెప్పింది. తర్వాత మనీ ఏమో నన్ను నిన్నటి వరకు తిట్టారు, నన్ను నిన్నటి వరకు అలాగా బ్లేమ్ చేశారు, దానికి కోపంతో ఆ టీంకి వెళ్ళాలా, లేకపోతే మార్నింగ్ అంతా చాలా ప్యాంపరింగ్ చేసి చూసుకున్నారు నన్ను, దానికోసం ఈ శక్తి టీంలో ఉండాలా, నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు అని అంటున్నాడు. ఆలోచిస్తూనే ఉన్నాడు, చాలా పాయింట్స్ మాట్లాడారు. సో నిఖిల్ అంటాడు, నువ్వు నా టీంలో ఉంటే ఈసారి ఏమన్నా సేవ్ చేసే ఛాన్స్ నాకు వస్తే నేను నిన్నైతే సేవ్ చేస్తాను కంపల్సరీ అని చెప్తాడు. సో ఇలాగా ఈసారి అందరం కలిసి ఆడదాము, ఫిజికల్ అయినా ఏ టాస్క్ అయినా సరే అందరం కలిసి ఆడదాం అన్నట్టు చెప్తాడనమాట. ఏంటి చెప్తాడు అంతే, ఇంకేం ఉండదు ఈ టీంకి వచ్చిన తర్వాత అంతే. అయినా నిఖిల్ చెప్పేది ఏముంది, బోడీ అక్కడ సోనియా ఉంటే సోనియాని అడగాలి, అక్కడ మనీ వెళ్ళి నిఖిల్ని అడగడం తప్పు. నిఖిల్ మాట్లాడడం ఇక్కడ ఎలాగా, అసలు అది ఎలా జరుగుతుంది, నిఖిల్ ఎందుకు మాట్లాడుతున్నాడు, ఈరోజు అంతా రాంగ్గా జరుగుతుంది. అసలు సోనియా కదా అడగాలి, సోనియా కదా డిసైడ్ అవ్వాలి, ఏంటో. అందుకే ఈరోజు ఎపిసోడ్ ఎలా అయిపోయింది. యష్మి కూడా కొన్ని విషయాల్లో హట్ అయింది. అదేంటంటే పృథ్వీని ప్యాంపరింగ్ చేస్తే అలా చూస్తున్నారు, ఏం వర్క్ అయితే ఎప్పుడు చేయడం చూడలేదు నేను, తర్వాత చేస్తారని వదిలేస్తున్నారు, ఏమన్నా వర్క్ ఉంటే మీ ముగ్గురే మాట్లాడుకుంటున్నారు, నాకు ఏది సరిగ్గా చెప్పట్లేదు అని చెప్పి యష్మి అంటుంది. సో ఇది అందరికీ తెలిసిందే, దీంట్లో కొత్త వింతేమీ లేదు, వాళ్ళ ముగ్గురు వాళ్ళకి నచ్చినట్టు చేస్తారు, వాళ్ళ క్లాన్లో ఎవరు వెళ్ళినా సరే వాళ్ళని ఎవ్వరూ పట్టించుకోరు, ఇది ఆ క్లాన్ రూల్ అనమాట. అది యష్మిని ఇంకో క్లాన్కి వెళ్ళాలని అడిగారు, బట్ తనకి వెళ్ళకపోవడానికి రీజన్ ఏంటంటే ఓన్లీ చికెన్ ఎక్కడ ఉంటే యష్మి అక్కడ ఉంటుందన్నమాట. ఇంకైతే యష్మి అయితే అటు వెళ్ళలేదు, ఈ టీంలోనే ఉంది. తర్వాత నబీల్ని నిఖిల్ ఏం అడిగాడంటే, నువ్వు ఈ క్లాన్లోకి వస్తే నీకు ఒక మంచి బంపర్ ఆఫర్ ఇస్తా, నువ్వు ఈ క్లాన్లోకి వస్తే ఇంకా నెక్స్ట్ 5 వీక్స్ వరకు మన క్లాన్ చాలా స్ట్రాంగ్ అయిపోతుంది, నెక్స్ట్ 5 వీక్స్ వరకు అసలు నువ్వు ఎలిమినేట్ అవ్వవు, అంటే 10 వీక్స్ టోటల్ నువ్వు ఇంట్లోనే ఉంటావు, ప్రతి టాస్క్ మనమే గెలుస్తావు అని చెప్తున్నాడు అనమాట. అబ్బా అచా అనుకున్నారనమాట నా వీలైతే. ఫైనల్గా అయితే మనకంటే చాలా ఆలోచించి, అంటే బ్యాన్ వల్ల కూడా ఏదైనా యూజ్ ఉంటుందేమోనని అలా కూడా ఆలోచించాడు అనమాట మణికంఠ. మొత్తానికైతే శక్తి క్లాన్ నుంచి విముక్తి పొంది కాంతార క్లాన్కి అయితే వెళ్ళాడు. సో మంచి పని చేశాడు మణికంఠ అయితే, ఎందుకంటే ఇంకా మెంటల్గా ఫిజికల్గా వీక్ అని చెప్పడం కాదు, వీళ్ళ వల్లే వీక్ అయిపోతున్నారు. తర్వాత నిఖిల్కి కూడా కోపం వచ్చింది, ఫేస్ అంతా చేంజ్ అయిపోయింది. తర్వాత ఆ టీంకి అయితే వెళ్ళాడు. బిగ్ బాస్ ఇక్కడ మణికంఠకి ఇంకో ఆఫర్ ఇచ్చాడు, మీరు ఇంకో క్లాన్కి వెళ్ళాలనుకుంటున్నారు కాబట్టి ఆ క్లాన్లోంచి ఒకరిని శక్తి క్లాన్లోంచి పంపించాలని అడిగారు. అయితే మణికంఠ ఆదిత్య ఓం గారిని పంపించారు, ఎందుకంటే కాంతార క్లాన్తో ఆదిత్య ఓం గారు అందరితో మింగిల్ అయ్యారు, బట్ శక్తి క్లాన్లో ఉన్న వాళ్ళతో మింగిల్ అవ్వలేదు, సో ఆ ఒక్క రీజన్తో పంపిస్తున్నారు అన్నారు. సో దీని వెనకాల ఇంకో రీజన్ ఏంటంటే, ఆదిత్య ఓం గారు టాస్క్లో కొంచెం వీక్గా ఉంటారు కదా, అది కాంతార టీంకి కూడా ప్లస్ అవుతుంది. సో నెక్స్ట్ ఈ టీంకి అయితే శక్తి టీంకి అయితే వచ్చారు. అక్కడ యష్మి మాత్రమే క్లాప్స్ కొట్టి అని చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకుంది ఆయన్ని, మిగిలిన వాళ్ళందరూ ఏదో ఫార్మాలిటీ అలాగా. తర్వాత అయితే బిగ్ బాస్ ఇంకో టాస్క్ పెట్టాడు, ఏదో ఫన్ టాస్క్. ఆ టాస్క్ ఏంటంటే ఇమిటేషన్ టాస్క్ పెట్టారు. ఇమిటేషన్ ఒకళ్ళనొకళ్ళు ఇమిటేట్ చేసుకుంటూ ఫన్ క్రియేట్ చేయాలి. నాకు ఎక్కడ ఎటువంటి ఫన్ అయితే రాలేదండి, మరి మీకు వచ్చిందా లేదో నాకైతే తెలియదు, కానీ నాకైతే ఎక్కడ ఫన్ అయితే అనిపించలేదు, ఏదో ఒక చోట 2 చోట్ల అలా అనిపించింది. ప్రేరణ యాంకరింగ్ బాగా చేసింది అనిపించింది. నబీల్ అయితే లాస్ట్ వరకు ఆదిత్య ఓం గారి క్యారెక్టర్లో ఉన్నాడు, అది నచ్చింది. అండ్ సీత కూడా విష్ణుప్రియాని సీత కూడా బాగానే ఇమిటేట్ చేసింది. సో అందరూ పర్లేదు, బాగానే చేశారు. ఇంకా సోనియా అయితే ఫీల్ అయింది. సోనియా దీంట్లో కూడా మళ్ళీ ఇప్పుడు సోనియా ఏమంటుందంటే, ఎక్కడ చూసినా ఇల్లంతా మా గురించే మాట్లాడుకుంటున్నారు, ఫోన్లే మేము తప్ప మిగిలిన వాళ్ళకి ఇంకెవరు కనబడట్లేదు అన్నట్టు చెప్తుంది. మనకంట అన్నాడు, ఎంత ఫన్ అయినా సరే వాళ్ళకి అక్కడ ఫన్ చేయాలంటే ఇంకా మనకు కూడా కొంచెం హట్టింగ్గా ఉంటుంది అన్నాడు. సో అది ఈరోజు ఎపిసోడ్ అయితే. సో ఈరోజు ఎపిసోడ్లో మీకు ఫన్ అనిపించిందా? అనిపిస్తే కనుక కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి, ఎవరి క్యారెక్టర్ మీకు బాగా నచ్చిందో. సో అలాగే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. రేపటి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్.